తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు చూసినా రసవత్తరంగానే ఉంటాయి. ఒక అడుగు ముందుకేసి 2 అడుగులు వెనక్కి వేయడం, ఆపై మళ్ళీ దూకుడు పెంచడం ఇదంతా ఇక్కడ సర్వసాధారణం. అలాంటి రాజకీయ చదరంగంలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిప్పులు చెరిగే మాటలు పేల్చారు. తనకు పదవులు అడుక్కోవడం తెలీదు, కొట్లాడడమే తెలుసని నిక్కచ్చిగా చెప్పేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా మంట రాజుకుంటుందా అనే చర్చ కూడా సాగుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే నా నియోజకవర్గానికి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ వ్యాఖ్యలతో మరోసారి హీట్ రాజేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో జరిగిన రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూనే తాను ఎప్పుడూ పదవుల కోసం ఆరాటపడలేదని, ప్రజా సమస్యల కోసమే పోరాడానని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. సొంత కుటుంబం, మంత్రి పదవుల విషయమై కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా నిర్మోహమాటంగా మాట్లాడారు. అన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తాను ఒకే కుటుంబం కాదని, తాము సోదరులమైనా తమ కుటుంబాలు వేరు అని ఆయన స్పష్టం చేశారు. చాలామందికి ఈ మాటలు ఆశ్చర్యం కలిగించాయనడంలో అతిశయోక్తి కాదు. సాధారణంగా రాజకీయాల్లో కుటుంబ సంబంధాలను చాలా బలంగా చూపించడానికి ప్రయత్నిస్తారు. రాజగోపాల్ రెడ్డి మాత్రం చాలా పారదర్శకంగా తమ బంధాన్ని, రాజకీయ లక్ష్యాలను వేరు చేసి పేర్కొన్నారు. మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తనకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఇది చాలా సూటిగా, స్పష్టంగా అడిగిన ప్రశ్న. కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చాయని, తనకు మాత్రమే రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. పార్టీలో సీనియర్ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్లోకొచ్చారు. ఆ సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందని పదే పదే చెబుతున్నారు రాజగోపాల్ రెడ్డి. కానీ అధికారం చేపట్టిన తరువాత మాత్రం ఆ హామీని నెరవేర్చలేదని ఆయన ఆరోపణ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కలేదు. దీనిపై ఢిల్లీలోని పార్టీ పెద్దలను కూడా సంప్రదించారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వకూడదనే కారణంతోనే రాజగోపాల్ రెడ్డికి పదవి దక్కలేదని ఒక ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. ఈ ప్రచారంపై రాజగోపాల్ రెడ్డి ఇంతవరకు పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు తన అన్నతో తనకు కుటుంబ సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయ పరంగా తమ లక్ష్యాలు వేరని స్పష్టం చేయడం ద్వారా ఆ ప్రచారానికి పరోక్షంగా సమాధానం చెప్పినట్లయింది. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే మంత్రి పదవి అనే నిబంధన ఉంటే దానిని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పకనే చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఒక కొత్త చర్చకు దారితీసే అవకాశం ఉంది. పార్టీలో సీనియర్లకు న్యాయం జరగడం లేదనే భావన కొంతమంది నాయకుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ అసంతృప్తికి మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో మరింత వేడిని పుట్టిస్తున్నాయి. అధిష్టానంపై ఆయన ఆశలు వదులుకున్నారా? భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ఇలాంటి అంతర్గత విభేదాలు పార్టీకి ఎంతవరకు మంచి చేస్తాయి అనేది ఒక ప్రశ్న. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఒక చిన్నపాటి రాజకీయ భూకంపం సృష్టించాయి. పదవులు అడుక్కోవడం తెలీదు, కొట్లాడడమే తెలుసు అన్న ఆయన మాటలు పార్టీ పెద్దలకు ఒక హెచ్చరికగా కనిపిస్తున్నాయి. మరి ఈ అసంతృప్తి జ్వాలలు ఇంకెంత దూరం వెళతాయి? అధిష్టానం రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా, లేక ఈ వివాదాన్ని మరింతకాలం కొనసాగిస్తుందా? ఇది కేవలం వ్యక్తిగత అసంతృప్తా, లేక పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతున్న అంతర్గత ఘర్షణకు సంకేతమా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.